మాజీ కేంద్ర మంత్రి గారు వేణుగోపాల్ గారు, పరిమళారెడ్డి గారు, సాయి అలేఖ్య సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నిర్వాహకులారు అరుణ అన్నాడు గారికి, వెలికి వెళ్ళినటువంటి ఇతర పెద్దలు కూడా విశ్వవసునామ సంవత్సరం శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు చక్కగా నృత్యాలు చేయటం కానీ, పాటలు పాడటం కానీ, డైలాగులు చెప్పడం కానీ చాలా బాగా చేశారు. చాలా సంతోషం. ఇలాగే మీరు ఈ నృత్యం చేసుకుంటూ ఉంటే ఇది ఒక వ్యాయామము, చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని ఉపద్రవాలు సూచిస్తున్నాయి కాబట్టి ఏం పూజలు చేసినా చేయకపోయినా ఓం నమో నారాయణాయ లేదా ఓం నమ శివాయ లేదా శ్రీరామ్ జయరామ్ జయ జయ జయరామ్ అనుకుంటూ మీ ఖాళీ సమయంలో స్మరిస్తూ ఉంటే మీ జీవితాలను సుఖమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాలలు బాలికలు మంచి చదువు వస్తుంది. పెద్దలు కూడా ఎటువంటి ఉపద్రవాలు లేకుండా వారి జీవితం చక్కగా ముందుకు కొనసాగుతుంది. విశ్వం అంతా కూడా బాగుంటుంది. ఎవరు బ్రాహ్మణే చేయాలి, పెద్దవారు గురువులే చేయాలని లేదు. ప్రతి వారు ఎవరైనా సరే వారికి తోచిన నామం, ఏ నామం అయినా సరే జపం చేస్తూ ఉంటే విశ్వశాంతి కొరకు అని చెప్పి చేస్తూ ఉండండి. అది అందరినీ రక్షిస్తుంది. ఇప్పుడు చూస్తున్న నిన్న ఇవాళ భూకంపాలు, చాలా ఉపద్రవాలు ప్రపంచం జరుగుతూ ఇటువంటి కొనసాగుతుంటాయి కాబట్టి నామ జపం చేసుకుంటూ ఉండవలసిందిగా ప్రార్థిస్తూ అందరికీ కూడా అఖండ ఐశ్వర్యాన్ని, ధనాన్యాన్ని, చక్కటి చదువులు ఇవ్వవలసిందిగా భగవతి పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాం. సుఖీభావం. సాయి అలేఖ్య సంస్థ ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా కూచిపూడి, మరి అన్నమాచార్య కీర్తనలో ప్రసిద్ధిగాంచిన నేర్చుకున్న బాలబాలికల ప్రోగ్రాంలు అరేంజ్ చేసి మరి వారి ద్వారా మీరందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచే అవకాశం ఇచ్చి మరి మా అందరినీ కూడా పిలిచినందుకు సాయి అలేఖ్య సంస్థకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన గురువు గారు పెద్దలు నరసింహమూర్తి గారు, గౌరవేంద్రాలు పద్మాజారెడ్డి గారు, గౌరవేంద్రాలు ఈరోజు నృత్య గురువు ప్రియదర్శిని గారు, అదేవిధంగా మరో దేవుడు గౌడ్ గారికి, రమణ గౌడ్ గారికి, మరి అనురాధ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి, మరి మిగతా మిత్రులందరికీ రేపు ఉగాది ఉంచుకొని కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాలు మీ పిల్లల ద్వారా చూడడానికి వచ్చిన తల్లిదండ్రులకు అందరూ కూడా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం. సాయి అలేఖ్య సంస్థ వారు అరుణ గారు ఏ కార్యక్రమం పెట్టినా కూడా హాల్ నిండుగా ఉంటుంది, ఆ కార్యక్రమం నిండుగా ఉంటుంది. మరి ఆ కార్యక్రమంలో కూడా చాలామంది ముఖ్యులందరూ వచ్చేసి ఆ కార్యక్రమానికి కూడా ఆహ్వానించబడి దీవిస్తుంటారు. అటువంటి కార్యక్రమాలు పెట్టడంలో సాయి అలేఖ్య సంస్థ ఈరోజు జంట నగరాల్లో పేరొందిన సంస్థ. ఈరోజు మీ అందరూ వచ్చింది. ఈరోజు మరి శనివారం అమావాస్య, పెద్ద అమావాస్య లేక తొలి అమావాస్య ఉగాది కన్నా ముందు అమావాస్య నాడు కూడా మరి గ్రహణమైతే మన దగ్గర కనపడదు, కానీ సౌత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో కనపడుతుంది, మన దగ్గర కనపడది. మరి ముఖ్యంగా టీవీ రంగం ఉంటుంది. ఈరోజు శని ఆదివారం నాడు సీరియల్స్ ఉంటాయి. మరి సీరియల్స్లో అత్తగారి పెద్ద కొడుకుని ఎట్లా చంపాలి, సవతి కొడుకుని అత్త ఎట్లా చంపాలి, ఇటువంటివి లేకుండా ఈరోజు మంచి కార్యక్రమాలు. ఎందుకంటే మా గౌడ్ గారి శిష్యులు కానీ, మా రామ్మూర్తి గారి అబ్బాయి అమ్మాయి కానీ, అంటే మనమరాలు కానీ చాలామంది ఈరోజు మిత్రులందరూ కూడా ఒక మంచి కార్యక్రమాలు. మరి అవకాశం మీకు 2 సార్లు వస్తుంది. ఒకటి మీ స్కూల్ డే ఫంక్షన్లలో, యాన్యువల్ డేలో వస్తుంది. మిగతా ఎప్పుడైనా ప్రత్యేక కార్యక్రమం వస్తుంది తప్ప మీ పిల్లల కల్చరల్ యాక్టివిటీస్ చూడటానికి మీకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఎప్పుడు హాలిడే మీరు బిజీ, అందరు బిజీ. మరి మీ సెల్ ఫోన్ బిజీ ఉంటాయి, మీ అమ్మాయి డ్యాన్స్ చూసే అవసరం ఉండదు. అయినప్పటికీ కూడా ఈరోజు సెల్ ఫోన్లు బంద్ చేసి ఖచ్చితంగా ఆ 2 గంటలో 3 గంటలో ఈ కార్యక్రమం చూడడానికి వచ్చిన తల్లిదండ్రులకు, ప్రోత్సహించిన స్పాన్సర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా కార్యక్రమాలు కూచిపూడి పెట్టారు అరుణ గారు. మరి కూచిపూడి కానీ, భరతనాట్యం కానీ, ఒగ్గుటోలు కానీ, అదేవిధంగా కథక్ కానీ, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన డ్యాన్సులు. ఈరోజు శాస్త్రీయంగా ప్రూవ్ అయిన డ్యాన్సులు. ఎందుకంటే కూచిపూడి మీరు తీసుకుంటే, మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసిన డ్యాన్స్ తీసుకుంటే
చిన్ముద్ర ఉండని మొదలుపెడితే పెద్దనేళ్ళ వరకు కూడా ప్రతి అంగుళం కదిలే ప్రక్రియ దాంట్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువై ప్రతి భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ కావడం వల్ల ఆమె ఆరోగ్యంగా బాగుంటుంది. అప్పుడప్పుడు తిమ్మిళ్ళు కానీ ఇవి కానీ పడకుండా ఆరోగ్యం బాగుంటుంది. అటువంటి రక్తము మెదడుకు వెళ్ళి మెదడు ద్వారా మరి ఈరోజు జ్ఞాన కణాలు ఏవైతే ఉంటాయో జ్ఞానశీల వ్యాకోచించి మీ అమ్మాయి నాలెడ్జ్ పెరుగుతుంది. ఐక్యూ మీరు కంపేర్ చేయండి. మీ డ్యాన్స్ నేర్చిన అమ్మాయికి కానీ డ్యాన్స్ లేని అమ్మాయికి కానీ కంపేర్ చేసుకుంటే మీ అమ్మాయి ఐక్యూ అంటే డ్యాన్స్ నేర్చిన అమ్మాయి ఐక్యూ 2.3 to 2.5 పెరుగుతుంది. ఆటోమేటిక్గా పెరుగుతూ పోయినా కొద్దీ ఈ డ్యాన్సులు నేర్చుకుంటే ఇక నాట్యగోళ్ళు ఉన్నారు. మరి నాట్యగోళ్ళు మీరు ఆదరించే వరకు ఏంటంటే మీ అమ్మాయికి చేసే గంట కానీ గంటన్నర కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫోన్ చేసే బాధ్యత ఉండదు. దానివల్ల రేడియేషన్ తక్కువ అవుతుంది. రెండు, ఆటోమేటిక్గా మీ అమ్మాయికి జిమ్కి కానీ లేకుంటే ఏరోబిక్ పంపే అవసరం లేదు. ఆటోమేటిక్గా డ్యాన్స్ నేర్చుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ చెమట రూపంలో వచ్చి ఎక్స్క్రీషన్ అవుతుంటుంది. అంటే ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, బాడీ ఆకృతి బాగుంటుంది, అదేవిధంగా ఫోన్ రేడియేషన్ తక్కువ అవుతుంది. ఇవన్నీ గుర్తించే సరిగ్గా వెంపర్చిన్ లాంటి వాళ్ళు కానీ మంజు భార్గవ్ లాంటి వాళ్ళు కానీ శోభా నాయుడు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూచిపూడి భరతనాట్యాన్ని ముందు జనరేషన్ తీసుకురావాలని చెప్పేసి శాస్త్రీయంగా ఈరోజు ఈ కార్యక్రమాలను ముందు తీసుకుపోతున్నారు. అటువంటి ముందు తీసుకునే సంస్థల్లో సాయి ఎలక్కే సంస్థ ఒకటి. కనుక ఖచ్చితంగా మనం 7th క్లాస్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత నారాయణ చైతన్య చదివితేనే మన అమ్మాయి ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు అని ఏ విధంగా ఉంటుందో మీ అమ్మాయిల ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా డ్యాన్స్ నాట్యగులను ఆదరించాలి. ఈ కార్యక్రమాలు నేర్పించాలి. నేర్పించి రాబోయే జనరేషన్కు ఇవన్నీ కూడా ఉండే విధంగా తల్లిదండ్రులు అదేవిధంగా స్పాన్సర్స్ ప్రోత్సహించాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి అవార్డు తీసుకున్న ప్రైజులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు చేస్తూ మా అందరి తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున పేరు పేరున అందరికీ అదని చెప్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై తెలంగాణ. సమయం కాలతీతమైంది కాబట్టి భక్తులు గురువు గారు మాట్లాడారు. ఇప్పుడు మనము నరసింహమూర్తి గారికి సన్మానం ఉగాది పురస్కారం అందజేద్దాం. గురుగారు ఒక చేయి తీసుకోండమ్మా. అందరికీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ ఛానల్ ద్వారా చూస్తున్న టెక్నీషియన్స్కు మేనేజ్మెంట్కు యాంకర్స్కు ప్రేక్షకులు అందరికీ మరొకసారి ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉగాది పురస్కారాలు ప్రతి ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున చేస్తున్నది. దానిలో భాగంగానే సాయి అలక్య గారు ఈరోజు మరి అపాశోక్ గారు అపనాశోక్ గారు ఉపదృష్ట అశోక్ గారు మరి పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం పెట్టినా కూడా నిండుదనంగా ఉండి వివిధ రంగాల్లో ఉన్న సాహితీ స్పష్టలందరినీ పిలిచి మరి కార్యక్రమం పెట్టడము ఈరోజు సాయి లెక్క ఆర్గనైజేషన్కి అలవాటు. దానిలో భాగంగానే ఉగాది మరింత ఈరోజు తీపిగా ఉండాలి, పచ్చడిలాగా ఉండాలి, తీపి పచ్చడిలాగా ఉండాలి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం పెట్టి వివిధ రంగాల్లో నిష్ణాతులు అందరినీ కూడా అవార్డు ఇవ్వటము. దీంట్లో కూచిపూడి కానీ అదేవిధంగా అన్నమయ్య కీర్తనలు కానీ యోగా కానీ అదేవిధంగా జానపద సాహిత్య వాగ్మయం కానీ తెలంగాణ కళలను కూడా ముందు తరాలు తీసుకొచ్చే విధంగా ఈరోజు ఈ సాంస్కృతిక సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తుంది. ఎట్టి లాభాపేక్షలు కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి, నృత్యాలకు అందుబాటులో ఉండాలి, నృత్య గురులకు అందుబాటులో ఉండాలని ఆలోచనతో ఈరోజు ఉగాది సందర్భంగా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఈ సంస్థ మనుగడ కూడా మరి ముందు ముందు మరింత ఉజ్వలంగా ఉండాలి.
ఈరోజు అర్ణవ్ అశోక్ ఉపదృష్ట వారికి కూడా చేస్తున్న మంచి పనులకు భగవంతుడు ఈ ఉగాదిలో మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుతూ, మరి మీ ద్వారా మీ ఛానల్ ద్వారా చూస్తున్న వీరందరికీ కూడా మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు మీతో పాటు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ సంవత్సరం రేపటి నుంచి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే పంచగ్రహ షష్టగ్రహ కూటమి. ఈ గ్రహకూటముల వల్ల ప్రపంచంలో చాలా మార్పులు జరుగుతాయి. రాజకీయ రంగంగా కానీ, లేదా ప్రకృతి యొక్క వైపరీత్యాలు కానీ, లేదా భార్యాభర్తల యొక్క మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ, లేదా విద్యావేత్తలకు కానీ, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. వీటన్నింటినీ ఎదుర్కొని చక్కగా ముందుకి కొనసాగాలంటే ప్రతి వారు కూడా వారి ఇష్టదైవం ఏవైతే ఉన్నారో ఆ దైవం యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఓం నమో వెంకటేశాయ లేదా శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ లేదా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఇటువంటి నామం లక్షలు ఏదో నాకు టైం లేదు ఒక మాల చేస్తానని కాదు, లక్షలు చేస్తూ ఉంటే తప్పకుండా అందరూ కూడా బాగా భోగ్యాలతోటి చక్కగా ఐశ్వర్యంతో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ సంసారాలు చేసుకుంటూ ప్రకృతి యొక్క వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రపంచం అంతా కూడా సుఖశాంతంతో ముందుకు పెడుతుంది. ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు వారి యొక్క ప్రతిభని గుర్తించి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి సాయి అలేఖ్య సంస్థ నిర్వాహకురాలు అరుణ ఆండాళ్ళు గారు, ఆవిడ యొక్క నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలుగా ఇంత సేవ చేస్తూ సంఘంలో సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి అందరినీ కూడా గౌరవిస్తూ వారికి ఉన్నటువంటి గుణగణాలని గుర్తిస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా సంతోషకరము. ఇటువంటి కార్యక్రమాలు చేయగలిగితేనే పిల్లల్లో ప్రతిభను పెంచుకోగలుగుతారు. పోటీ పెరిగితే కానీ ప్రతిభ అనేది బయటికి రాదు. కాబట్టి ఈ సంస్థ నిర్వాహకురాలకి వారికి ఈ సంస్థకి కూడా శుభాశీస్సులు. ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ విద్యార్థుల్లో తర్వాత వివిధ రంగాల్లో ఉన్నటువంటి రాజకీయ రంగం కానీ, న్యాయ రంగం కానీ, విద్యా వైద్య రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా గుర్తింపులు ఇస్తున్నారంటే అది చాలా అభినందనీయం, చాలా గర్వకారణం అందరికీ కూడా. ఇటువంటి సంస్థలు ఎన్ని వచ్చినా సరే ఈ సంస్థ మాత్రం నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నిలదొక్కుని ఎంతో ఓపికతో ఉత్సాహంతో వివిధ స్కూళ్ళలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులను పిలిపించుకొని వారికి తగినటువంటి ప్రోత్సాహం ఇస్తున్నారు. చాలా అభినందనీయము. వారికి అష్టైశ్వర్యాలు కూడా భగవంతుడు ప్రసాదింపజేయాలని ప్రార్థిస్తున్నాం. సుఖీభవ. శ్రీ సాయి అలేఖ్య సంస్థ ద్వారా ఈరోజు ఎంతో గ్రాండ్గా ఇంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి, ఇంతమంది సభ్యుల్ని గ్యాదర్ చేసి మంచి మంచి కల్చరల్ యాక్టివిటీస్ని కూడా అందరికీ చూపించి ఆనందింపజేశారు. సో ఎలా ఉంది ఫీలింగ్? అసలు ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటి? ఫీలింగ్ అంటే ఇంకా మాటల్లో చెప్పలేనండి. నాకు చాలా ఇష్టం పిల్లలతో ఉండడము. సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవ సంస్థ 29 సంవత్సరాలుగా రన్ చేస్తున్నాను. ఏదైనా ప్రతిభ ఎక్కడుంటే అక్కడ మేము ఉంటామండి. ఇదేం మేము కమర్షియల్గా చేసే ఈవెంట్స్ కాదండి. పిల్లలను ప్రోత్సహించడమే మా ప్రత్యేకత. ఈరోజు మన ఉమెన్స్కి ఎలా అవార్డ్స్ ఇస్తామో చిన్నారులను కూడా అభినందించాలని ప్రతి సంవత్సరం కూడా బాల పురస్కారాలను ఇస్తాము. అలాగే ఈ కార్యక్రమానికి తెలంగాణ భాషా సాంస్కృతిక వారి సౌజన్యం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉంటుంది. మామిడి హరికృష్ణ గారు, వారికి కూడా మా సాయి అలేఖ్య తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జంట నగరాల్లో ఉన్న చిన్నారులకందరికీ క్లాసికల్ డ్యాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఏకపాత్ర అభినయం కానివ్వండి, పెయింటింగ్ కానివ్వండి, అలాంటి దాంట్లో పిల్లలందరికీ కూడా ఈరోజు నిష్ణాతులైన చిన్నారులందరికీ కూడా ఈరోజు ఉగాది బాల పురస్కారాలు అందజేసాం. అలాగే గురు వందన పురస్కారాలను ఇచ్చాం. కొద్దిమంది నృత్య గురువులకు కానీ ఇలా మన జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా కొంచెం మార్చడానికి పెద్ద గురువులు ఉంటారు. అలాంటి గురువు కూడా ఈరోజు ఉగాది పురస్కారాలు ఇచ్చాం. చక్కగా మీ ఛానల్ కూడా, విజ్ మంకీస్ ఛానల్ కూడా చక్కగా మీకు కూడా అవార్డు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా మీ ఛానల్ని అందరూ కూడా, మా సాయి అలేఖ్య యూట్యూబ్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, వెజ్ మంకీస్ కూడా మనం ఇక్కడ ఏ కల్చరల్ కార్యక్రమాలు చేస్తున్నా వాళ్ళు చక్కగా మన వెన్నంటి ఉండి చక్కటి వీడియోలు తీసుకుంటున్నారు, చక్కగా మనల్ని ఆనందపరుస్తున్నారు. కాబట్టి వారికి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చక్కటి కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను పద్మజ దేశాయ్ అండి. బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ వనపర్తి డిస్ట్రిక్ట్.
ఇక్కడ మా ఫ్యామిలీలో మా బ్రదర్ ఇన్ లాస్, మా కజిన్ బ్రదర్స్ అండ్ మై సన్, దే ఆర్ ఆల్ డాక్టర్స్. మాది అడ్వకేట్స్ అండ్ డాక్టర్స్ ఫ్యామిలీ మాది. సో వీ హ్యావ్ ఎ హాస్పిటల్ ఇన్ కాచిగూడ, శ్రీ సాయి కృష్ణ న్యూరో హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ ఉంది అక్కడ. సో మా అబ్బాయి దాంట్లో న్యూరో ఫిజిషియన్, మా బ్రదర్ ఇన్ లా దాంట్లో న్యూరో ఫిజిషియన్. కాకపోతే నేను ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి హైదరాబాద్లో కొంచెం స్వచ్ఛంద సంస్థ చేసి, అప్పట్లో మనకు బాలికల పైన అత్యాచారం అయినప్పుడు చాలా అగ్రెసివ్గా వెళ్ళాము, ధర్నాలు చేశాము. కో ఎడ్యుకేషన్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి, హౌ యూ షుడ్ అవాయిడ్ దిస్ డిజాస్టర్స్ అని కూడా కొన్ని చేశాను, కార్యక్రమాలు చేశాను. కాకపోతే పుట్టిన ఊరిని మర్చిపోవద్దు అంటారు కదా. సో అలాగా ఈ సేవ ఏంటో మా ఊర్లోనే చెయ్యాలని ఒక చిన్న ఆలోచనతోనే నేను మా ఊరికి షిఫ్ట్ అయిపోయాను. సో అక్కడ మా ఊరు ఇప్పుడు వనపర్తి డిస్ట్రిక్ట్లో స్పోర్ట్స్కి నేను బాగా సపోర్ట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇలాంటి ఎన్జిఓస్ కూడా చేశాను. చదువు క్రీడలు ఉన్నాయి. సో మా డాడీ స్కూల్కి ప్లేస్ ఇచ్చారు, దానిలో గవర్నమెంట్ స్కూల్ చేశారు. అలాగే ఒక చిన్న క్రీడా మైదానం ఇచ్చారు, దాంట్లో కబడ్డీ ఎక్కువ అండి. మా వైపు కబడ్డీ బాగా స్ట్రాంగ్ అండ్ మా ఊరు టీమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో వాళ్ళకి నేను కొంచెం ల్యాండ్ ఇవ్వడము, దాంట్లో ఇప్పుడు స్టేడియం కట్టించాలని ఒక ఆలోచనలో కూడా ఉన్నాను. అండ్ వెరీ సూన్ ఐ విల్ బి ఎలెక్టెడ్ యాజ్ అ స్టేట్ సెక్రటరీ ఫర్ ద కబడ్డీ అసోసియేషన్ కూడా, బికాస్ ఆఫ్ మై సర్వీసెస్ అండ్ మై టైమ్ అండ్ డెడికేటింగ్ టు ద టీమ్. అండ్ నేను ఆ ఊర్లో చేరి వాళ్ళను ప్రోత్సహించిన తర్వాత నా దృష్టిలో 3 నేషనల్స్ ఆడారు. సో ఆల్రెడీ ఒక అబ్బాయి నేషనల్స్ ఆడి హీఈస్ ఇంటూ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, రైల్వేస్లో చేస్తున్నాడు. ఆ అబ్బాయి సపోర్ట్, ఆ అబ్బాయిని మోటివేట్ చేసి మిగతా వాళ్ళందరినీ ప్రోత్సహించిన తర్వాత లాస్ట్ 6 monthsలో 3 స్టేట్మెంట్స్, తెలంగాణ స్టేట్మెంట్ మ్యాచెస్ ఆడారు, ప్రో కబడ్డీ ఆడారు అండ్ 3 నేషనల్స్ కూడా వెళ్ళారు. సో ఇలా ఈ నంబర్ని మా ఊరి వరకే పరిమితం చేయకుండా ఆ చుట్టుపక్కల పల్లెటూరుల వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండాలి అని చెప్పి గ్రౌండ్ డెవలప్ చేస్తున్నాను. దానిలో స్టేడియం కట్టాలని ఆలోచన ఉంది. ఐ విష్ మై డ్రీమ్ విల్ కమ్ ట్రూ. అండ్ మా ఊరు నుంచి ఇలాంటి స్పోర్ట్స్ పీపుల్ నాట్ ఓన్లీ కబడ్డీ బట్ మిగతా స్పోర్ట్స్ కూడా అలాట్ చేస్తున్నాము స్టేడియంలో ప్లేస్. సో మిగతా స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలన్నది నా మనోభావం. ఐ ఫీల్ ఈ ఉగాది నుంచి నాకు అన్ని మంచి జరగాలి, ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐ విల్ బీ హ్యాపీ. డెఫినెట్గా మిమ్మల్ని పిలుస్తాను మా గ్రౌండ్కి. దానికి అరుణ నేను ఇట్స్ లైక్ వీఆర్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ దెన్ ఎ డెకేడ్. ఆ అమ్మాయి చేసి ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్కి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది. షీ ఈస్ వెరీ నోన్ ఫర్ హోస్టింగ్ సచ్ ప్రోగ్రామ్స్. పిల్లల దగ్గర ఆవిడకున్న రిలేషన్, టీచర్స్, గురువుల దగ్గర ఆవిడకున్న అభిమానాలు వర్ణనాతీతం అది. అండ్ ఇవాళైతే ఉగాది బాల పురస్కారాలు అండ్ గురు శిష్యుల పురస్కారాలు అని చేసింది. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఈవెంట్ యాక్చువల్గా. చాలా బాగా చేస్తారు అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళు ఏమంటారు, పాటలు పాడటం కానివ్వండి, కల్చరల్ క్లాసికల్ డాన్సెస్ చేయడం, ఫోక్ డాన్సెస్, ఎక్కడ ఎవరు తగ్గలేదు. ఎవరికి వాళ్ళు ధీటుగా డాన్స్ చేసి ఆవిడ సంస్థకు వచ్చి వాళ్ళు డాన్స్ చేయడం, ఈమెకు రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఇంత దూరం ఆ పేరెంట్స్ పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురావడం, ఇట్స్ రియలీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా బాగా జరిగింది అండ్ వెరీ హ్యాపీ ఐ మేడ్ ఇట్ టుడే. రేపు పండగ, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి చేసుకోవాల్సినవి, బట్ స్టిల్ తను పిలిచింది కదా అన్నట్టుగా లిటిల్ డైలమాతో వచ్చాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఐఎమ్ రియలీ హ్యాపీ. చాలా బాగా జరిగింది ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ అరుణలాగా ఇంకా చాలా మంది చేయాలి, ఇలాంటి టాలెంట్ని బయటకు తీసుకురావాలన్నదే మా డిజైర్ కూడా. థ్యాంక్ యూ.